హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏరోస్ అకాడమీ. నేను మీ చెరుకురి రాజు. ఇప్పుడు మనం మిషన్ రీజనింగ్ 500 క్వశ్చన్స్ టాపిక్లో ఉన్నాం. ఇక్కడ చూడండి, ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ అంటున్నాడు. అంటే ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ ఎప్పుడు ఇచ్చినా కూడా, అంటే ఇచ్చినటువంటి నెంబర్స్లో 3 నెంబర్స్ సేమ్గా ఉంటాయి, ఒక నెంబర్ డిఫరెంట్గా ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమని అర్థం. సో ఇక్కడ చూడండి, 4 నెంబర్స్ ఇచ్చాడు. మరి ఇందులో 4 డిజిట్స్ నెంబర్ ఇచ్చాడు. అంటే ఎప్పుడైనా 4 డిజిట్ నెంబర్ కనుక మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే, దీన్ని ఏది వెరిఫై చేస్తుందో ఐడెంటిఫై చేయాలి. మొదటగా డైరెక్ట్గా మీరు డిజిట్ సమ్ వెరిఫై అవుతుందా లేదా చూడాలి. సో డిజిట్ సమ్ వెరిఫై ఎలా అవుతుంది అని అంటే, చూడండి ఇక్కడ 7 + 1 + 4 + 3 అని అంటే మనకి చూడండి 10 14 ఓకే 15 అవుతుంది. సో 15 అంటే 1 + 5 మళ్ళీ 6 అవుతుంది. ఇక్కడ చూడండి నెక్స్ట్ 2 + 6 + 4 + 3 = 10 + 15 అవుతుంది. 1 + 5 6 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవి 2 సమానం వచ్చాయి కాబట్టి ఇక్కడ మనం చూడాల్సిన అవసరం లేదని అనుకోదు. ఇంకా 2 కూడా మిగిలి ఉన్నాయి, వాటిని కూడా మనం వెరిఫై చేయాలి. ఇక్కడ 8 + 4 + 6 + 5 చూడండి, 4 + 6 10 18 18 + 5 23 2 + 3 5 అవుతుంది. మరి ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 5 వచ్చింది. మరి ఈ 3 చూసి సరిపోదు, ఇక్కడ ఇది కూడా చూడాలి. మరి 4 + 8 + 6 + 7 ఇక్కడ చూడండి, 8 4 + 6 10 10 + 7 17 17 + 8 25 2 + 5 7 అవుతుంది. కానీ ఇది ఏ లాజిక్ వెరిఫై అవ్వట్లేదు. మరి ఇలాంటప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చూడొచ్చు అని అంటే, ఇచ్చిన వాటిలో ఈ 2 నెంబర్స్ కానీ ఈ 2 నెంబర్స్ కానీ, లేదా ఈ 2 నెంబర్స్ కానీ ఈ 2 నెంబర్స్ కానీ ఏమైనా లాజిక్ వెరిఫై అవుతుందో ఒకసారి మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూడండి, నేను ఈ 2 నెంబర్స్ ఒకసారి తీసుకొని చూస్తాను. నెక్స్ట్ స్టెప్లో ఏంటి, 7 + 1 4 + 3 ఎంత అవుతుంది? 7 + 1 8 అవుతుంది, 4 + 3 7 అవుతుంది. అలాగే 2 + 6 4 + 3 2 + 6 8 అవుతుంది, 4 + 3 7 అవుతుంది. ఓకే, అలాగే 8 + 4 6 + 5 ఇక్కడ 12 అవుతుంది, ఇక్కడ 11 అవుతుంది. అలాగే 4 + 8 6 + 7 ఇక్కడ 12 అవుతుంది, ఇక్కడ 13 అవుతుంది. చూడండి, ఇలా వచ్చినప్పుడు వీటి లాజిక్ ఏది నియర్ బైగా ఉందో మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మళ్ళీ ప్లస్ చేసి చూస్తే 8 + 7 ఎంత అవుతుంది? 15. మళ్ళీ 8 + 7 15. కానీ ఇక్కడ 12 + 11 అంటే మనకు 23 అవుతుంది. అంటే ఇది వెరిఫై అవ్వదు. మరి ఇప్పుడు ఏం చేస్తే వెరిఫై అవుతుందో ఒకసారి చూడండి. మైనస్ చేద్దాం. 8 - 1 అంటే మనకి 1 వస్తుంది. 8 - 7 అంటే 1 వస్తుంది. ఇక్కడ 8 - 7 అంటే 1 వస్తుంది. ఇక్కడ 12 - 11 అంటే 1 వస్తుంది. ఇక్కడ 12 - 13 అంటే ఇక్కడ చూడండి, ఇది బిగ్ నెంబర్ కాబట్టి దీని సైన్ మనం తీసుకుంటాము, అంటే -1 వస్తుంది. అంటే ఇక్కడ చూడండి 1 1 1 3 ఆర్ సేమ్, కానీ -1 ఈజ్ డిఫరెంట్. అంటే ఆన్సర్ వచ్చేసి మనకు డి. సో డి అనేది డిఫరెంట్గా ఉంది. ఇది మనకు ఫైండ్ అవుట్ చేయాలి, ఇది మనకు వెరిఫై అయింది. ఈ విధంగా మనము ఆన్సర్స్ని చేయాలి. సో అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ 2nd 4th Saturdays and all Sundays are taken as only holidays for any office, what would be the minimum possible number of working days of any month of any year అని అంటున్నాడు. అంటే ఏదైనా ఒక కంపెనీ తీసుకున్నట్టయితే ఆ కంపెనీలో మినిమం నెంబర్ ఆఫ్ పాసిబుల్ వర్కింగ్ డేస్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎనీ మంత్ ఆర్ ఎనీ ఇయర్. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే, క్వశ్చన్ చదివేటప్పుడు 2nd and 4th Saturdays ఆర్ హాలిడేస్ అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, 2nd 4th Saturdays మరియు ఆల్ సండేస్ హాలిడేస్ అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ చూడండి, మినిమం పాసిబుల్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ అంటున్నాడు. మినిమం పాసిబుల్ అంటే మినిమం తక్కువ, కనిష్ట
కనిష్ట వర్కింగ్ డేస్ అంటే కనిష్ట పని దినాలు ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే మనకెంబడే కనిష్ట పని దినాలు అంటే కనిష్టంగా ఉండేటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో ఆ మంత్ మనం తీసుకోవాలంటే మనకు తెలుసు ఇమీడియట్గా అది ఫిబ్రవరి అని. సో ఫిబ్రవరిలో మనకు ఎన్ని రోజులు ఉంటాయో తెలుసు కదా. మరి ఫిబ్రవరి లీప్ ఇయర్లో 29 ఇయర్స్ ఉంటాయి. మళ్ళీ 29 ఇయర్స్ కంటే కనిష్టమైంది అని అంటే సాధారణ సంవత్సరం తీసుకోవాలి. సాధారణ సంవత్సరం అంటే 28 డేస్ అని మనకు తెలుసు. మరి ఇప్పుడు ఈ 28 డేస్ ఇక్కడ హాలిడేస్ ఏంటి అంటున్నాడు, 2nd and 4th సాటర్డేస్ అండ్ సండే అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి 28 7 చేత డివైడ్ చేస్తే చూడండి 0 అంటే మనకు ఎవ్రీ డే 4 టైమ్స్ రిపీట్ అవుతుంది 28లో. అంటే మండే అయినా 4 టైమ్స్ వస్తుంది, సాటర్డే అయినా 4 టైమ్స్ వస్తుంది, సండే అయినా 4 టైమ్స్ వస్తుంది. అంటే సండే 4 టైమ్స్ అంటే మనకు తెలుసు సండేస్ ఎన్ని హాలిడేస్ 4. మరి ఇక్కడ 2nd సాటర్డే అండ్ 4th సాటర్డే కూడా హాలిడేస్ అంటున్నాడు. 2nd 4th సాటర్డే అంటే ఇది 1 ఇది 1 ఇది 4 అంటే టోటల్గా 6 డేస్. అంటే ఇక్కడ చూడండి టోటల్ మనకెన్ని 28 డేస్లో 6 డేస్ హాలిడేస్ పోతే 22 డేస్ ఈజ్ ద మనకు మినిమం పాసిబుల్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ అన్ని 22. అంటే కనిష్ట పని దినాలు ఏదైనా ఒక మంత్లో ఏదైనా ఒక సంవత్సరంలో ఎంత అంటే 22 డేస్. ఆన్సర్ వచ్చేసి మనకు ఇగో బి ఈజ్ ద 22. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోగలిగితేనే మనకు ఆన్సర్ పాసిబిలిటీ వస్తుంది. అలాగే స్టూడెంట్స్ ఇప్పటి వరకు మీరెవరైనా ఇంకా ఏరోస్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఏరోస్ అకాడమీ ఎడ్యుకేషనల్ యాప్ మీకోసం తీసుకొచ్చింది. మీకు ఏ విధంగా ఉద్యోగం సాధించాలి, ఏ విధంగా మీరు చదివితే, ఏ విధంగా మీరు ఎగ్జామ్ అనాలిసిస్ చేయగలిగితే, ఏ విధంగా ప్రశ్నలను మీరు ఆన్సర్ చేయగలిగితే మీకు ఎగ్జామ్ వస్తుందనే మీకు అర్థమయ్యే రీతిలో అర్థవంతమైనటువంటి పదజాలంతో మీ ముందుకు తీసుకొచ్చింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3ని మీ లక్ష్యాన్ని నెరవేర్చే వరకు మీకు తోడుగా ఉండడానికి ఏరోస్ అకాడమీ ఎడ్యుకేషన్ ల్యాబ్ అందుబాటులో ఉంది. మీ మొబైల్లో ఉన్న గూగుల్ ప్లే స్టోర్ నుండి మీరు కనుక ఏరోస్ అకాడమీని డౌన్లోడ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు డౌన్లోడ్. ఓకే, నెక్స్ట్. సో PQRS మరియు T అనే 5 వ్యక్తులు బెంచ్ పైన కూర్చున్నారు. PQRS అనే 5 వ్యక్తులు, T అనే 5 వ్యక్తులు బెంచ్ పైన కూర్చొని ఉన్నారు. Pకి తక్షణ ఎడమ వైపు, Tకి తక్షణ కుడివైపు Q అనే వ్యక్తి ఉన్నాడు. అదేవిధంగా S అనే వ్యక్తి కుడి చివరన ఉన్నాడు. మరియు R అనే వ్యక్తి Sకి తక్షణ ఎడమవైపు ఉన్నాడు. అయినా ఎడమవైపు నుండి 3వ వ్యక్తి ఎవరు అంటున్నాడు. వెరీ సింపుల్ లాజిక్ అండి. ఒక బెంచ్ ఉంది చూడండి, ఈ విధంగా ఒక బెంచ్ ఉంది. ఓకే, సో ఈ బెంచ్ పైన 5 మంది కూర్చొని ఉన్నారు. ఎగ్జాంపుల్ 1 2 3 4 5. ఓకే, ఇలా ఒక 5 మెంబర్స్ కూర్చొని ఉన్నారంటున్నాడు. అయితే ఈ 5 మెంబర్స్ ఏ విధంగా కూర్చున్నారు అనేది కూడా మనం చూసుకుంటే ఇక్కడ ఇది లెఫ్ట్, సపోజ్ నార్త్కు ఫేసింగ్ చేసి కూర్చున్నారని నేను అనుకుంటున్నాను. అంటే నార్త్ ఫేసింగ్లో ఇది లెఫ్ట్ అవుతుంది. ఇలా కనుక చూడండి మనకి ఈ విధంగా ఉంటుంది. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. అంటే ఇది బెంచ్ అనుకుంటే ఇక్కడ ఫేస్ చేసి కూర్చుంటే ఇగో ఇలా ఉంటే ఇక్కడ మనకి రైట్ హ్యాండ్ ఉంటుంది, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది. కాబట్టి ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. మరి ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్ అనే వ్యక్తి చూడండి, ఎస్ అనే వ్యక్తి కుడి చివరన ఉన్నాడు అంటున్నాడు. అంటే కుడి అంటే రైట్ కదా, కుడి చివరన ఎవరున్నారు, ఎస్ అనే వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ ఎస్ అనే వ్యక్తి ఉన్నాడు. మరి ఎస్ అనే వ్యక్తి, ఆర్ అనే వ్యక్తి ఎస్కి తక్షణ ఎడమ వైపు ఉన్నాడు. అంటే ఈ ఎస్కి లెఫ్ట్ ఇక్కడ అవుతుంది కాబట్టి ఈ తక్షణం 4th మెంబర్ ఎవరండి, ఆర్ ఉన్నాడు. మరి ఏమన్నాడు ఇక్కడ, క్యూ అనే వ్యక్తి పీకి తక్షణ ఎడమ వైపు మరియు టీకి తక్షణ కుడి వైపు అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, క్యూ అనే వ్యక్తి టీకి పీకి మధ్యలో ఉన్నాడు. అంటే సపోజ్
క్యూ ఇక్కడ వస్తే ఆల్రెడీ ఇక్కడ ఆర్ వచ్చింది కాబట్టి రాదు, కాబట్టి ఇక్కడ క్యూ కనుక మనం తీసుకుంటే క్యూ అనే వ్యక్తి పీకి తక్షణ ఎడమవైపు, టీకి తక్షణ కుడివైపు అన్నాడు. అంటే పీ ఇక్కడ వస్తే పీకి తక్షణ ఎడమవైపు క్యూ ఉన్నాడు, ఇక్కడ టీ తీసుకుంటే టీకి తక్షణ కుడివైపు క్యూ ఉన్నాడు, అంతే కదా. క్యూ అనే వ్యక్తి పీకి తక్షణ ఎడమవైపు, టీకి తక్షణ కుడివైపు ఉన్నాడు. అంటే ఈ విధంగా కూర్చొని ఉన్నారు. TQPRS. సో ఈ విధంగా కూర్చొని ఉన్నారు. అంటే ప్రశ్న ఏమడిగాడు అంటే ఎడమవైపు నుండి మూడవ వ్యక్తి ఎవరు అన్నాడు. అంటే ఎడమ వ్యక్తి నుంచి ఫస్ట్ వ్యక్తి తను, రెండవ వ్యక్తి తను, మూడవ వ్యక్తి పి అవుతారు. అంటే ఆన్సర్ వచ్చేసి మనకు పి. పి ఎక్కడుంది? బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనము ఆన్సర్స్ని ఐడెంటిఫై చేయాలి. ఇట్ ఈస్ అ వెరీ ఈజియెస్ట్ మెథడ్స్ అండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి లేట్ అవుతుంది, కానీ ఇట్స్ ఆల్ మనం 50 సెకండ్స్ లోపల చేసేటువంటి క్వశ్చన్స్. మీకు సమయం చాలా మిగులుతుంది. ఎగ్జామ్లో మీకు టఫ్ అయిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సమయాన్ని వెచ్చించి మీరు ఆన్సర్స్ ఓపికగా చేయొచ్చు, ఉద్యోగం సాధించవచ్చు. డెఫినెట్గా చెప్తున్నాను, గ్రూప్ 1 గ్రూప్ 2 మెంటల్ ఎబిలిటీకి సంబంధించి డెఫినెట్గా 30 మార్కులు వచ్చే అవకాశం ఉంది. 30 మార్కులు సాధించాలంటే మీరు ఏరోస్ అకాడమీ ఎడ్యుకేషన్ ల్యాబ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ ఇచ్చాడు, ఇందులో స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనము ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనం మాట్లాడుకున్నాం. ప్రీవియస్ క్వశ్చన్లో స్క్వేర్ ఇచ్చినప్పుడు, స్క్వేర్ ఈక్వల్ ఇచ్చినప్పుడు మనము స్క్వేర్ చేస్తాము, లేదా ఈక్వల్ ఇవ్వకపోతే దాన్ని మల్టిప్లై చేస్తామని అనుకున్నాం. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఫస్ట్ బాక్స్ తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇది స్క్వేర్ అనుకుంటే ఈ విధంగా ఉంది. అంటే 1 2 1 2 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, అంటే 5 స్క్వేర్స్ ఉన్నాయి. ఈ బాక్స్లో మనకి 5 స్క్వేర్స్ ఉన్నాయి. ఓకే చూడండి, 1 2 3 4, ఇదొకటి 5. సో ఇట్లా టైం వేస్ట్ కాకుండా మనము ఈక్వేషన్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఒకవేళ కనుక ఇక్కడ 3 ఉంటే అప్పుడు ఏం చేస్తాం మనము? 2 × 3, తర్వాత 1 × 2, 2 × 3 6, 1 × 2 2, అప్పుడు ఎంత అవుతుంది? మనము 8 అవుతాయి. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి ఇది కూడా సేమ్ ఉంది కదా చూడండి, అంటే ఈ బాక్స్ కూడా సేమ్ అలాగే ఉంది కాబట్టి ఇది కూడా 5 స్క్వేర్స్, ఇది కూడా 5 స్క్వేర్స్. అంటే 1 2 3 కాబట్టి 3 × 5 15 స్క్వేర్స్. మరి ఇక్కడ ఏ దానికి రిలేటెడ్ లేకుండా ఒక స్క్వేర్ ఉంది, ఇది మర్చిపోవద్దు మళ్ళీ. కాబట్టి +1 యాడ్ చేస్తే మనకు 16 స్క్వేర్స్. అంటే ఆన్సర్లో చూడండి, ఇక్కడ A20 B16, బి ఈజ్ ద రైట్ ఆన్సర్. బి ఈజ్ ద 16 స్క్వేర్స్. ఈ విధంగా మనం ఆన్సర్స్ చేయాలి. ఇమీడియట్గా డూ ఇట్ ఫాస్ట్. ఎందుకంటే మీరు మ్యాథమెటిక్స్ని ఎంత ఫాస్ట్గా ప్రాక్టీస్ చేయగలిగితే అంత ఈజీగా మనకు ఆన్సర్స్ వస్తాయి. సో 50 క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమిచ్చాడు? డాష్ డాష్ బీసీ డాష్ DAABC డాష్ డాష్ ACCD అని ఇచ్చాడు. ఇందులో కంటిన్యూస్ మిస్సింగ్ లెటర్స్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇప్పుడు ఏ విధంగా చేస్తాం? మైండ్లో కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, ఇక్కడ ఏంటి అని అంటే మనం చేయాల్సినటువంటి ఆప్షన్ ఏంటంటే టోటల్గా ఎన్ని లెటర్స్ ఇచ్చాడో ఫైండ్ అవుట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. ఇక్కడ మనకు 18 లెటర్స్ ఇచ్చాడు కాబట్టి ఈ 18 లెటర్స్కి వెరిఫై ఏ విధంగా చేయొచ్చు మనం చూద్దాం. 18కు ఉన్నటువంటి దీని గుణింతం అంటాం కదా, ఈ గుణిజాలను మనం రాసుకుంటే 2 3 6 9, 18 కూడా గుణిజం అవుతుంది. కాబట్టి ఇక్కడ 18 అవసరం లేదు మనకు. కాబట్టి 18 లోపు వచ్చే గుణిజాలు ఎన్ని? ఈ 4. ఈ 4టిని మనం ఇందులో ఏమైనా ఇంప్లిమెంట్ చేసి చేయగలమా? ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేస్తాం మరి మనం అంటే, ఒకసారి 2 అన్నాడు కాబట్టి 2 లెటర్స్ కనుక డివైడ్ చేసి చూస్తే వెరిఫై అవుతుందా లేదా చూడాలి. అంటే ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం తీసుకోవచ్చు. ఇక్కడ BC ఇచ్చాడు, మరి ఇక్కడ D ఇచ్చాడు, అంటే ఇక్కడ C ఇక్కడ D ఇచ్చాడు, వెరిఫై అవ్వట్లేదు కాబట్టి 2 గుణిజం అనేది రాంగ్. మళ్ళీ నెక్స్ట్ ఏం చూడొచ్చు మనం అంటే
నెక్స్ట్ ఏముంది 3 చూడొచ్చు. ఇక్కడ 3 చూసుకుంటే బి సి, ఇక్కడ చూడండి ఇక్కడ బి ఉంది, ఇక్కడ డి ఉంది, అంటే ఇది కూడా రాంగ్. సో ఇక్కడ మళ్ళీ మనం ఏం చూడొచ్చు చూడండి 1 2 3 4 5 6, ఇక్కడ 6 ఇచ్చాడు కాబట్టి మనము 6ని వెరిఫై అవుతుందా లేదా చూస్తున్నాం. సో ఇక్కడ డాష్ ఇచ్చాడు, 6 ఇచ్చాడు, 1 2 3 4 5 6, ఇక్కడ డాష్ ఇచ్చాడు చూడండి, మళ్ళీ ఇక్కడ 1 2 3 4 5 6, ఓకే, ఇక్కడ డాష్ ఇచ్చాడు చూడండి. ఈ చివరిలో ఏముంది లెటరు డి ఉంది, ఈ చివరిలో ఏముంది డి ఉంది, మరి ఈ చివరిలో ఏం రావాలి డి రావాలి. చూడండి ఇక్కడ స్టార్టింగ్లో ఏ ఉంది, ఇక్కడ స్టార్టింగ్లో ఏ ఉంది, అంటే మనకి ఇక్కడ స్టార్టింగ్లో ఏ ఉండాలి. ఇలా వెరిఫై అవుతుందా లేదా చూసుకోవాలి. ఇక్కడ చూడండి నెక్స్ట్ సెకండ్ లెటర్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ సెకండ్ లెటర్ ఏ ఉంది, ఇక్కడ డాష్ ఇచ్చాడు కాబట్టి ఏ వస్తుంది, ఇక్కడ కూడా ఏ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ లెటర్ సి ఉంది చూడండి క్లియర్గా మనకి ఫోర్త్ లెటరు థర్డ్ లెటర్ బి ఉంది, బి ఉంది, ఇక్కడ మనకు థర్డ్ లెటరు బి ఉంది, ఆల్రెడీ ఇక్కడ బి ఇచ్చాడు కాబట్టి అవసరం లేదు, ఇక్కడ బి ఉంది కాబట్టి బి ఇచ్చాడు అవసరం లేదు. నెక్స్ట్ ఫోర్త్ లెటర్ ఇక్కడ సి ఉంది, ఇక్కడ కూడా ఫోర్త్ లెటర్ సి ఉంది, ఇక్కడ కూడా ఫోర్త్ లెటర్ సి ఉంది. మరి నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్త్ లెటర్ డాష్ ఉంది, ఇక్కడ ఫిఫ్త్ లెటర్ సి ఉంది, ఇక్కడ సి వస్తుంది, ఇక్కడ సి వస్తుంది చూడండి. మరి ఇక్కడ సిక్స్త్ లెటర్ డి ఉంది, ఇక్కడ సిక్స్త్ లెటర్ డి ఉంది కాబట్టి సిక్స్త్ లెటర్ ఆటోమేటిక్గా డి వస్తుంది. సో ఈ విధంగా మనం వెరిఫై అవుతుందా లేదా లాజిక్ అనేది ఫైండ్ అవుట్ చేసినప్పుడు మాత్రమే మనకు ఆన్సర్ సాటిస్ఫై అవుతుంది. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు ఏ ఏ సి సి డి ఏ బి, అంటే ఏఏసిసి డిఏబి ఇచ్చాడు, బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనము ఇలా ఇచ్చినప్పుడు దీని యొక్క టోటల్ నెంబర్ చేసుకొని గుణిజంని మనం లాజిక్ వెరిఫై అవుతుందా లేదా చూస్తే కనుక మనకు ఈజీగా ఆన్సర్స్ వస్తాయి. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. మీరు అర్థమెటిక్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించినటువంటి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మిమ్మల్ని క్లారిఫై చేసి మీకు ఉద్యోగం వచ్చే వరకు మీకు తోడుగా ఉంటుంది ఏరోస్ అకాడమీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఏరోస్ అకాడమీ. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకోసం మీ మొబైల్లో మీరు గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని ఏరోస్ అకాడమీ అని టైప్ చేస్తే కనుక మీకు మా ఏరోస్ అకాడమీ యొక్క ఎడ్యుకేషన్ యాప్ వస్తుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీ యొక్క బెస్ట్ కోర్సులని యూటిలైజ్ చేసుకోండి. పీడిఎఫ్ కోర్సులు మీకోసం అందుబాటులోకి ఉన్నాయి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. డోంట్ మిస్. హ్యావ్ ఏ గుడ్ డే.